చెక్కిలితో సిక్కుల తగువాయే ముతుల గొడవాయే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ ఫోటో వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు. అయితే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని నేను కొద్దిగానే ప్లే చేస్తున్నాను. మీరు పూర్తిగా వినాలనుకుంటే మన టెలిగ్రామ్ పేజ్లో వినండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో లాస్ట్లో ఉంది. టెలిగ్రామ్ అని ఎందుకు చెప్పానంటే కొన్ని వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను. అయితే కొన్ని సాంగ్స్ని ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేస్తుంది. నేను అప్లోడ్ చేసినా వాళ్ళు తీసుకోవట్లేదు, దాన్ని డిలీట్ చేయమని నోటీస్ ఇస్తున్నారు. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే అలా అయిన వీడియోస్ని మన టెలిగ్రామ్లో పెడుతున్నాను. టెలిగ్రామ్ ఐడి వచ్చేసి మహీ టెక్ ఇన్ఫో. టెలిగ్రామ్ జాయిన్ లింక్ అనేది ఈ వీడియో లాస్ట్లో ఉంది. ఒకసారి టెలిగ్రామ్లోకి వెళ్ళి ఫుల్ వీడియోని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా? మీరు ఇప్పుడు చూసిన డెమో లాగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. నేను వాడే కైన్మాస్టర్ వచ్చేసి 5.1.14 లేటెస్ట్ వెర్షన్. మీకు కావాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా నేను వాడిన టెంప్లెట్స్, పార్టికల్స్, బోర్డర్స్, సాంగ్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే, మీకని కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేశాను. ఇక్కడ 9:16 క్లిక్ చేశాను. కిందకి వెళ్ళి ఫోటో డ్యూరేషన్ 7 seconds పెట్టాను. నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఇలా ఓపెన్ అయింది. ఇమేజెస్ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకున్నాను. దీని సైజ్ కరెక్ట్గా నేను ఒక 30 seconds పెడతాను. చూడండి, పెడుతున్నాను. 30 seconds పెట్టాను. 30.3.93 పెట్టాను. ఓకేనా? 30 సెకండ్ల మళ్ళీ 3.93 మిల్లీ సెకండ్స్ పెట్టాను. ఫస్ట్కి వచ్చాను. లేయర్ ట్యాప్ చేశాను. మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క వీడియో ఉంది కదా, ఇప్పుడు నేను ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ వీడియో, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్క్, ఇదే టెంప్లెట్ ఆడియో సింబల్, సౌండ్ తగ్గించండి, పైన టిక్ మార్క్. ఓకేనా? ఇప్పుడు ఇదే టెంప్లెట్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది. ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి కిందకి వెళ్తే కీ కలర్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ మీరు ప్యూర్ గ్రీన్ ఇచ్చేయండి. ఈ యొక్క కలర్ పిక్కర్లో ప్యూర్ గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్. ఇప్పుడు మీకు ఏమైనా కలర్ అడ్జస్ట్మెంట్ కావాలంటే చేసుకోండి. ఇలా నేను చేస్తున్నాను చూడండి. ఇలా చేసుకొని రైట్ మార్క్. ఓకేనా? ఇప్పుడు ఇదే టెంప్లెట్ వీడియో. సో కిందకి వెళ్ళండి కొద్దిగా. ఇందులో కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సాచురేషన్ లెవెల్ కొంచెంగా పెంచుకోండి, ఇంకొద్దిగా క్లియర్గా కనపడుతుంది. ఇలా పెంచి ఫస్ట్కి రండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఈ ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఈ ఛానల్కి హెల్ప్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? వీలైతే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని ఒకరికి షేర్ చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. లేయర్ ట్యాప్ చేశాను. మీడియాని ట్యాప్ చేశాను. ఇప్పుడు మనం 1 by 1 అయితే ఫొటోస్ పెట్టుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఒక ఫోటోని ట్యాప్ చేశాను, పైకి జరిపాను, కొంచెం చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేశాను. ఓకేనా? డ్రాగ్ చేసి కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని కరెక్ట్ పాయింట్లో పెట్టుకుంటాను. పెట్టుకొని 3 dots సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది, చేయండి. చేసి కొంచెం పెద్దగా చేసుకొని ఫోటోని కొద్దిగా కిందకి జరుపుకోండి. ఇలా జరుపుకొని కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ అని ఉంటుంది, ఇది పెంచండి, చాలా బాగా కనపడుతుంది. టిక్ మార్క్. ఇప్పుడు ఫార్వర్డ్ చేసుకుంటూ చిన్నగా రండి. చేసిన తర్వాత ఈ గ్రీన్ స్క్రీన్ ఎక్కడికి అయిపోతుందో చూసుకోండి. ఎక్కడికి అయిపోతుంది? ఇక్కడికి అయిపోయింది. ఇక్కడికి అయిపోయింది. 5.3.9 సెకండ్స్కి అయిపోయింది. ఈ యొక్క ఫోటోని ట్యాప్ చేశాను. సిజర్ సింబల్, ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ కట్ అయిపోతుంది. ఇక్కడే ఉండి మళ్ళీ లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి ఇంకొకటి మంచి క్వాలిటీలో ఉన్న ఫోటోని ఇంకో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి పైకి జరపండి. ఇక్కడికి జరిపి 3 dots సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది, బ్యాక్ చేయండి. అండ్ ఫోటోని కొద్దిగా ఇటు మీరు అడ్జస్ట్ చేసుకోండి మీకు కావాల్సినట్టు చేసుకొని దీన్ని ఇలానే మూవ్ చేస్తూ వెళ్ళండి. అది ఎక్కడికి అయిపోతుందో చూడండి. ఇక్కడికి అయిపోయింది. రైట్. కిందకి వెళ్ళి సిజర్ సింబల్ ట్యాప్ చేశాను. ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ కట్ చేశాను. కట్ చేసి ఇదే ఫోటోని ట్యాప్ చేశాను. కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అని ఉంది, ఇందులో సాచురేషన్ అని ఉంది, ఇది పెంచుకున్నాను కొద్దిగా.
ఇది పెంచుకొని పైన రైట్ మార్క్ ఇచ్చాను. ఈ ఫోటో ఎండింగ్ వరకు వచ్చాను. లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకున్నాను అండ్ చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఇంకొంచెం పైకి జరుపుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ వెళ్ళింది. ఫార్వర్డ్ చేశాను అండ్ దీన్ని కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకుంటాను. చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసుకొని అండ్ కిందకి వెళ్తే మనకి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, శాచురేషన్ అని ఉంటుంది. ఇది పెంచుకొని ఇది కూడా ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడికి అయిపోతుందో చూడండి. ఇక్కడికి అయిపోయింది అండ్ ఓకే. లేయర్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ అప్ హెడ్ కట్ చేశాను. లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మళ్ళీ ఇంకొక పిక్ని ట్యాప్ చేస్తున్నాను చూడండి. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి పైకి జరిపేసేసి కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని అండ్ కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ లెవెల్ అనేది మీకు ఎంత కలర్ఫుల్గా కనపడితే అంత పెట్టుకోండి. మళ్ళీ ఫోటోని ఫార్వర్డ్ చేసుకుంటూ కొద్దిగా ఫింగర్తో ముందుకు వెళ్ళండి. ఈ గ్రీన్ అయిపోయే వరకు. గ్రీన్ అయిపోయింది అండ్ ఫోటోని ట్యాప్ చేసా, సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ అప్ హెడ్ కట్ చేశాను. లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మళ్ళీ ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి పైకి జరిపాను. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ఫార్వర్డ్ చేసుకున్నా, కిందకి జరిగాను అండ్ అడ్జస్ట్మెంట్ సాచురేషన్ పెంచుకున్నాను. పైకి జరుపుకుంటా కొద్దిగా ఫోటోని కొంచెం పెద్దగా చేసుకున్న ఫోటో బాగా కనపడాలి. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడికి అయిపోతుందో చూడండి. ఇక్కడికి అయిపోయింది. ఫోటోని ట్యాప్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ అప్ హెడ్ కట్ చేశాను. లేయరు మళ్ళీ మీడియా. మళ్ళీ ఇప్పుడు ఇంకెవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ట్యాప్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి పైకి జరపండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని కొద్దిగా పెద్దగా చేసుకోండి ఫోటో బాగా కనపడేలాగా చేసుకొని ఇలా ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడికి ఎండ్ అయిపోతుంది కదా. పైన టాప్ బ్లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ అప్ హెడ్ కట్ చేశాను. కట్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫోటోకి కావాలితే ఫోటోని ట్యాప్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ ఓకే. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్లాక్ బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్ దీని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ పార్టికల్స్ వీడియోని సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని కింద బార్ మూవ్ అయ్యే వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఆడియో సింబల్ సౌండ్ తగ్గించండి. పైన టిక్ మార్క్ ఇదే టెంప్లెట్ కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీన్ పైన టిక్ మార్క్. ఇప్పుడు టైం లైన్ జూమ్ అవుట్ చేసుకుంటూ ఫింగర్స్ పెట్టి దగ్గరికి చేసుకొని ఇదే టెంప్లెట్ 3 డాట్స్ డూప్లికేట్ అయింది కదా దీన్ని నొక్కి పట్టి ఈ టెంప్లెట్ పక్కకి పెట్టండి. ఇలా ఇక్కడికి నొక్కి పట్టి డ్రాగ్ చేసుకుంటే మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేసాం టెంప్లెట్స్ పార్టికల్స్ అన్నీ పెట్టాం కానీ దీనికి సాంగ్ పెట్టలేదు. దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ అని ట్యాప్ చేయండి, మీడియా అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి ఆడియో ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా వీడియోని, ఈ ఆడియో ఫైల్ని ఇక్కడికి తీసుకొని నొక్కి పట్టి ముందుకు డ్రాగ్ చేయండి. ఇదే ఆడియో ఫైల్ని ట్యాప్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఆడియో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇది కిందకి లాస్ట్కి వెళ్ళిపోతుంది ఎక్స్ట్రాక్ట్ అయ్యి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ని అండ్ వీడియోని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి. డిలీట్ చేసినా మీకు లాస్ట్లో ఆడియో ఉండిపోతుంది. ఓకేనా, ఆడియో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది దీనికి. ఇప్పుడు ప్లే చేస్తాను. సో చూడండి అండ్ ఒకసారి మ్యూజిక్ కూడా తీసి ప్లే చేస్తాను ఎందుకంటే మీకు క్లియర్గా తెలియాలి కాబట్టి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఐ లవ్ యూ అనే ఒక పిఎన్జీ ఉంటుంది కదా, సో అది తీసుకొద్దాం. ఓకే, ఇది తీసుకోండి. తీసుకొని కొద్దిగా ఫార్వర్డ్ చేసుకోండి. ఇలా చేసి ఈ యొక్క ఐ లవ్ యూ పిఎన్జీని చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఈ ప్లేస్లోకి అడ్జస్ట్ చేయండి. ఇలా చేసేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే లేయర్ ట్యాప్ చేయటం, మీడియాని ట్యాప్ చేయటం. మీకు సంబంధించి మీ ఛానల్కి సంబంధించి మీకు ఒక వాటర్ మార్క్ అనేది ఉంటే ఆ వాటర్ మార్క్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు వాటర్ మార్క్ ఎలా ఉంటుందని. సో ఇలా మీ వాటర్ మార్క్ని తీసుకొని దీన్ని చిన్నగా చేసి ఇక్కడికి తీసుకొచ్చి రొటేట్ చేయండి. కొద్దిగా రొటేషన్ చేసి ఇక్కడికి ఇవ్వండి. ఇలా కొంచెం పెద్దగా చేయండి. చేశారు కదా, దీన్ని ఇప్పుడు ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేయండి. మీరు ఆల్రెడీ సాంగ్తో ఇందాక విన్నారు, ఇంకా అవసరం లేదు. సో ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. అయితే మీరు ఒక చిన్న పని చేయండి. పార్టికల్స్ వీడియోని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ని ట్యాప్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది.
ఇది క్లిక్ చేయండి. ఎప్పుడైనా సరే పార్టికల్స్ కొన్ని ఆడియోని రిమూవ్ చేయాలి. ఓకేనా, మెయిన్ టెంప్లెట్ కొన్ని ఆడియోని రిమూవ్ చేయాలి, లేకపోతే మీకు వాటికి నాయిస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, చూడటానికైతే చాలా బాగుంది. సేవ్ చేద్దామా? షేర్ పైన ట్యాప్ చేసి 720 1080 మీకు నచ్చిన క్వాలిటీలో, బిట్ రేట్ మాత్రం 10 MBPS అబవ్ ఉండాలి. సేవ్. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.